ఏందనుకుంటున్నావు అసలు ఎక్కడెక్కడ తిరిగావు ఏ ప్రాంతాలు తిరిగావు? ఎరవారం కాకినాడ సైడ్ మొత్తం అంతా తిరిగాను. ఉప్పాడ అటు సైడ్ మొత్తం ఏరియాలు మొత్తం తిరిగాను. చివరిసారి వెళ్ళింది ఇటు వెళ్ళారా? ఇదే దారి. నువ్వు కూడా ఇటే కదా వెళ్ళావు? నేను కూడా ఇటు వెళ్ళాను. అంటే ఈ ప్రాంతంలో ఏమున్నాయి మొత్తం బోరుబాబులు అన్నీ కూడా చూసారు కదా ఆ రోజు? బోరుబావులన్నీ మొత్తం మూస్తూ ఉంటాయి. అన్నీ మూస్తుంటాయి. ఒకటే ఉంది, మనం ఏమీ లేవు. ఒకటే ఉంది. మరి కంచి అంత దూరం వెళ్ళే అవకాశం ఉందంటావా? మనం నడిస్తేనే ఈ యొక్క పామాయిల తోటలో ఇటు తిరిగి ఇటు వెళ్తేనే మాకు తెలియని పరిస్థితి. చిన్నారి మీ పాప 2.5 ఏళ్ళు ఉంటుంది, ఇటువైపు వెళ్ళే అవకాశం ఉంది, కంచి దాటిపోయే అవకాశం ఉంటుంది అంటావా? లేదు, అలా ఎప్పుడూ లేదు. ఎప్పుడు వెళ్ళలేదు, నేను అలా తోటని తిప్పలేదు కూడా. అలవాటు లేదు. మరి ఏంటి అసలు ఆ మిస్టరీగా ఉండిపోయింది? ఏదన్నా మనం ఏదో సినిమాలో చూస్తుంటే ఎలా వెళ్ళిపోతే టక్కన మాయమైపోవడాలు ఇవన్నీ ఉంటుంది. ఆ విధంగా జరిగినట్టు అనిపిస్తుంది తప్ప ఎవరో తీసుకెళ్ళి ఆ కొండ అన్నీ కూడా చూస్తాం. అంటే ఇది ఒక రెక్కి నిర్వహించడానికి ఈ యొక్క ప్రాంతం రావడానికి ఎవరో అబ్జర్వ్ చేస్తేనే దొరుకుతారు. కానీ ఆ విధంగా మీరు పట్టపగలు 11:30 ప్రాంతానికి పట్టపగలు ఎటువంటి అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? అసలు ఎవరైనా తీసుకెళ్ళారు అనుకుంటున్నారు? ఎవరైనా తీసుకెళ్ళిపోయారా అనుకుంటున్నాను. ఎందుకంటే నడిచి వెళ్ళిపోయేలా ఉంటే ఇమ్మీడియట్గా చూసాం కాబట్టి ఎక్కడో కాడ కనిపించింది. పాప వెళ్ళిపోయిన ఒక రోజు 2 రోజులు కూడా అవ్వలేదు. వెంటనే ఇమ్మీడియట్గా చూస్తాం. ఓకే, కొన్ని గంటల కొలది కూడా అవ్వలేదు కదా. ఎంతమంది తిరిగారు ఆ రోజు? ఆ రోజు 100 మంది ఉంటాం. మొత్తం 100 మంది. ఏ ప్రాంతాలు తిరిగారు? మొత్తం తోట చుట్టూ కొండవారిని మొత్తం అంతా నెట్టుకుని ఎక్కడ కనిపించింది. ఓకే, అంటే ఒకవేళ వాళ్ళ కొండ చిలువ ఏదో తీసుకెళ్ళిపో ఉంటుందేమో అని అంటున్నారు. అది అవకాశం ఉందంటావా? అలాంటివి ఏమీ లేవు. ఒకవేళ అక్కడ ఉంటుంది కుక్క కూడా, మరి 3 రోజుల తర్వాత ఎందుకు ఏమైపోయింది అంటున్నారు. ఒకవేళ అడుగు జంతువు తీసుకెళ్ళిపోతే ఊళ్ళో 12:41 కనిపించింది కదా. అవును కుక్క మరి సీసీ కెమెరాలో కనిపించింది కదా అప్పుడు. అంటే ఎవరో తీసుకెళ్ళిపోయిన బాబు అనుకుంటున్నారు. ఇప్పుడు ఏంటి మరి ఎక్కడ ఏజెన్సీ ప్రాంతాలు కూడా తిరిగి ఎక్కడెక్కడ తిరిగి ఏ ప్రాంతాలు తిరిగాను? లంబసింగు, అరకు, వంజంగి అటు సైడ్ మొత్తం ఏరియాలు మొత్తం చిన్న చిన్న పల్లెటూళ్ళు ఉన్నాయి. అవి కూడా అడుగు. ఏమనుకుంటున్నావు వెళ్ళి? ఏమని అడిగావు? పాపని ఇంటికెళ్ళి తీసుకొచ్చినట్టు గట్టా ఏమన్నా తెలిసిందా కొత్తగా? తెలిస్తే ఫోన్ చేయమని పాంప్లెట్ ఒకళ్ళు ఇచ్చుకుంటూ వస్తుంది. నువ్వు పాంప్లెట్ ఇచ్చే సమయంలో వాళ్ళు ఈ పాపను మేము ముందే చూసాం అనేవారా? ఫోన్లో చూస్తున్నాం ఇంకా దొరకలేదు అని అనేవారు కదా. అంటే అంత ప్రచారం అంత అలా వెళ్ళిపోయినా సరే మరి పాప ఎవరో ఒకరు అంటే మీ అనుమానం ఏంటి అనుకుంటున్నారు? అంటే ఎవరో తీసుకెళ్ళిపోయారు, ఎవరో పెంచుకునే అనుకున్న మంది అని అంటున్నారు. అటువంటి అనుమానాలు కొలిదే ఆ యొక్క ప్రాంతాలకు తిరగడం వెళ్ళేవా? ఘాటి సైడ్ అంటే ఇంత బేగా తెలియదు కదా, ఎవరైనా చూస్తే చెప్తారు కదని. మరి ఏమంటున్నారు పోలీసులు కానీ వీళ్ళు కానీ? వాళ్ళ ఎన్ని ప్రాంతాలు తిరిగో కొన్ని తోటల్లో ఉన్న వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేవాడు కదా, ఈ తోటలో మీకులాగా మకాయల దగ్గరికి కూడా ఏం కనిపించారు ఏమన్నా? ఎవరో ఏమనివారు వాళ్ళు ఫోన్లో చూస్తున్నాము, ఏమన్నా తెలిస్తే తప్పకుండా చెప్తాము. మరి ఇప్పుడు ఇది ఏమనుకుంటున్నాం? మరి పక్కన అధికారులు ఏమంటున్నారు? ఏం జరిగింది అనుకుంటున్నారు? వాళ్ళు ఏం చెప్పలేదు. ఎంక్వైరీ చేస్తున్నాము, ఎటువంటి క్లూ లేదు. మరి ఏంటి అంటే పక్కన ఇంతమంది ఈ పామాయిల తోటను 2-3 సార్లు క్లీన్ చేశారంటే దీనికోసమేనా? లేదు, గడ్డి వచ్చినప్పుడల్లా క్లీన్ చేస్తుంటారు, శుభ్రం చేయించేస్తుంటారు. ప్రత్యేకంగా మళ్ళీ పాప దొరకలేదని వెంటనే చేయించారనమాట. ఏమన్నా జరిగినా తెలుస్తుంది అలాగని మీడియా చేయించారు. ఓకే, మరి మీకు అప్పట్లో గొడవ అయిన వాళ్ళు కూడా ఫోన్ చేస్తున్నారు ఈ మధ్యలో? ఏమన్నా మళ్ళీ దొరికిందా ఏమన్నా అయిందా? మీతో కారు విషయంలో గొడవ పడ్డ వాళ్ళు కూడా చేస్తున్నారు. నేను కూడా అడిగాను. అడిగావా? అడిగితే చిన్నపిల్లలు తీసుకెళ్ళే అంత ఏమండి, వాళ్ళు కూడా అంటున్నారు మాకు మీకు సంబంధమే లేదు, మన చిన్నపిల్లలు తీసుకెళ్ళి మేమేం చేసుకుంటున్నాం. మరి అయితే ఇప్పుడు ఎవరు అంటే పిల్లలు ఈ జీడిమాడి పిక్కలకి మీరు ఎప్పుడు కూడా వస్తుంటారా ఎవరన్నా తీసుకోవడానికి, పిక్కలు ఎరడానికి గట్టానే? ఊళ్ళో వాళ్ళు గట్ట వస్తారు, అలాంటి తోటలో లోనికి రారు. మరి తోటలో మనం వెళ్ళడానికే అవతలకి వెళ్ళడానికి భయంగా ఉంది. వాళ్ళు లోపలికి వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళిపో అంటే ఎంత టైం 20 నిమిషాల వ్యవధిలో అంత దూరం నడిచిస్తుందా అసలు? వెళ్ళలేదు. మరి అసలు గడ్డి కూడా బాగా ఎక్కువ కదా. అవును, వెళ్ళిపోయిన మరి కుక్క ఎక్కడగా తిరిగి వచ్చేస్తుంది పోనీ ఆ రోజు?
అదే అర్థం కావట్లేదు ఏమైంది అన్నది అసలు. మిస్టరీగానే ఉండిపోయింది మరి. ఉమ్. ఎవరన్నా పెంచుకున్నా తీసుకెళ్ళినా ఎక్కడో కాడ ఎవరికొకరు కనిపిస్తుందేమో అని చూస్తాను. ఇప్పుడు అంటే ఇవాళ ఆగిపోతారా, రేపు ఆగిపోతారా? ఆ వీధిలో కొత్తగా పాప తిరుగుతుంది, ఇంకో పాప ఎవరు ఈ పాప అని ఖచ్చితంగా ఇంటి పక్కన వాళ్ళు ఆ పక్కన ఉన్న విషయాలు మళ్ళీ బాగా తెలుసుకోవడం బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఆ పాప ఎందుకుందో వాళ్ళ ముందే చెప్పేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఆ యొక్క ఓపుతోనే మీరు అలా ఇప్పటి వరకు వెతుకుతున్నారు అనుకోవచ్చు. ఫోన్ నెంబర్లు గట్రా అలా మీడియాలో ఉన్నాయి, ఎవరో ఫోన్ చేస్తారో కనిపిస్తాను. ఏం చెప్తారు అంటే పక్కన పోలీసులు మరి ఇంతలా తిరుగుతున్నారు, ఇప్పుడు ఇంకా ప్రయత్నం చేస్తున్నా అంటున్నారా పోలీసులు? చేస్తాను. చెప్పారా మామూలుగా తిరుగుతున్నాం ఎక్కడెక్కడ తిరిగామని చెప్పారు పోలీసులు? అవి ఏం చెప్పలేదు, ఎక్కడ తిరిగామని చెప్పలేదు, ఎంక్వైరీ చేస్తున్నామని అన్నాను. అంటే ఒక మొత్తం ఈ 6 కాల్ డేటాలు మొత్తం సేకరించారు, 6 టవర్ లొకేషన్ సంబంధించి అంటున్నారు. ఇలాంటి డేటాలు అన్నీ కూడా ఏం చెప్పారు, మొత్తం చేస్తున్నాం ఎంక్వైరీ చేస్తున్నాం ఫస్ట్లో చేశారు మొత్తం. మరి ఏంటి అనుమానం ఏంటి అనుకుంటున్నాం అసలు జనరల్గా? అసలు ఏమీ అర్థం కావట్లేదు, ఏం చెప్పను, ఏమైంది అన్నది కూడా అసలు తెలియట్లేదు. అంటే అప్పట్లో మరి క్షుద్ర పూజలు అన్నారు, నిన్న అమావాస్య, మొన్న అమావాస్య ముందు కూడా అలాగే భయాందోళన గురి చేశారు. ఇది ఇలాంటివి ఏమైనా ఉంటాయంటారా అసలు? చుట్టుపక్కల ఎప్పుడు నేను ఆలకించలేదు, ఇలాంటి చేస్తుంటే ఎప్పుడు ఇలాంటి గట్టి నేను ఆలకించలేదు. మరి ఏంటి ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నావు అసలు? నిజంగా మీ పాప నువ్వే స్వయంగా తిరిగావు, నువ్వే వాల్ పోస్టులో తెచ్చుకున్నావు, ఈ ప్రాంతాలన్నీ కూడా తిరిగావు, అసలు ఏంటనుకుంటున్నారు ఇందులో మిస్టరీ ఏమనుకుంటున్నావు అసలు? ఎక్కడున్నా సేఫ్టీగానే ఉందని అనుకుంటున్నాను. అంటే ఎవరో తీసుకెళ్ళిపోయారు, ఎక్కడన్నా పెంచుకుంటున్నారో ఏమన్నా ఎవరైనా తెలిస్తే ఫోన్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఆశగా ఎదురు చూస్తున్నారు. అలాగనే నతీతం కూడాను. కుక్కను కూడా పెంచుకుంటున్నారు ఈ మధ్యలో. కుక్క అప్పుడు వెళ్ళిపోయిన వేరే కుక్కనే తీసుకొచ్చారు ఇప్పుడు. ఫ్రెండ్ వాళ్ళదానా? అంటే ఏం పేరు పెట్టావు దానికి? నేను అట్లేదు, వాళ్ళే పెట్టిన పేరు. జాను అని పిలుచుకుంటున్నారట కదా, జాను అని పెట్టారట కదా. నేను అంటే ఇప్పుడు తన జ్ఞాపకాల కుక్క ఇప్పుడు వచ్చింది, కుక్క వచ్చింది. ఇప్పుడు గతంలో ఉన్న కుక్కకి ఈ కుక్కకి అంటే అటువంటి డిఫరెంట్ ఏమన్నా దానికిలా ఇది ఫాలో అవుతుందా మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా? వెనకాల వచ్చేసింది. అంటే ఒక 2 days కొత్తగా ఉండేది, కానీ ఇప్పటి నుంచి అలవాటు వెనకాల వచ్చేస్తుంది. మరి ఏంటి ఏం కోరుకుంటున్నావు నువ్వు? తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు కూడా మీ పాప దొరకాలని. నువ్వంటే తెలియదేమో కానీ జ్ఞానేశ్వరి అంటే అందరికీ తెలుసు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో. మరి ఏం చెప్పదలుచుకున్నావు వాళ్ళందరికీ కూడా? నువ్వు మీ పాప కోసం ప్రత్యేకంగా కొంతమంది ప్రార్థన చేశారు, ప్రత్యేకంగా ఇక్కడ రావడం జరిగింది, కొంతమంది అయితే వచ్చి తెలుసుకుంటున్నారు. ఇలా వాళ్ళందరికీ నువ్వేం చెప్పదలుచుకున్నావు? ప్రతి ఒక్కరికి పాప ఎక్కడున్నా క్షేమంగానే ఉందని అనుకుంటున్నాం. అలాగని ఎవరికన్నా కనిపిస్తే ఇమ్మీడియట్గా ఫోన్ చేసి చెప్తారు, మా పాప మాకు అప్పు చెప్తారని కోరుకుంటున్నాను. అలాగని నేను కూడా ప్రతి ఏరియా కూడా మొత్తం అన్నీ నదికి తిరుగుతున్నాను. ప్రతి ఊరు కూడా వెళ్ళి పాంపెట్లు అప్పు చెప్పి మొత్తం అన్నీ తిరుగుతున్నాను. కానీ ఎక్కడున్నా క్షేమంగా ఎవరో ఒకరు ఫోన్ చేసి చెప్తారు. అలానే ఎవరు ఫోన్ చేసినా సరే ఇమ్మీడియట్గా కాల్ లిఫ్ట్ చేయడం కన్ఫర్మ్ చేస్తున్నాను. ఎందుకంటే పాప గురించి ఎవరన్నా ఫోన్ చేస్తారేమో అని చిన్న ఆశ. ఎవరికన్నా ఎక్కడన్నా కనిపిస్తే కాల్ చేస్తారని కోరుకుంటున్నాను. ఏ ఫోన్ వచ్చినా కూడా ఇదేమన్నా సమాచారం అన్నా కొంచెం ఉలుకు పడుతున్నావా? ఒకసారి కొత్త నెంబర్ ఏదైనా వచ్చినా పాప గురించి ఫోన్ చేస్తున్నారేమో. ఓకే, మరి ఇంకా అగ్రహారం ఈ గ్రామంలో ఏమంటున్నారు అందరూ? వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఆ ఊరు దండవాకలో మనం ఇంకో ఊళ్ళో కట్టాలేదు ఇంకా. ఓకే, మీతో పాటు కొన్ని ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కొంతమంది తిరిగినట్టున్నారు కదా, వాళ్ళు కూడా ప్రయత్నాలు జరిగాయి, వాళ్ళ ప్రయత్నాలు చేశారు. ఓకే, చూస్తున్నా ఇది గణేష్ అయితే ఇంకా తన చిన్నారి కోసం, జ్ఞానేశ్వరి కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వెళ్ళిన దారినే ఏదన్నా వస్తుందేమో అని. ఆ కళ్ళలో చివరి ఫ్రేమ్ ఏదైతే ఉందో జ్ఞానేశ్వరి తను కంటితో అలా ఆ రోజు వదలడం, అక్కడి నుంచి వదిలి తను అలా వెళ్ళిపోవడం, సీసీ కెమెరాలో చివరిసారిగా నడిచి వెళ్ళడం, ఆ ఒక్క వీడియో మాత్రమే వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక చివరి చూపు. ఇదే ఒక దారి, ఈ దారినే వెళ్ళింది, ఈ దారిలోనే ఖచ్చితంగా వస్తుంది అనేది వాళ్ళంతా కూడా ఈ కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కోటి ఆశలతో వాళ్ళంతా కూడా
తన జ్ఞాపకాలతో నిండిపోయారు. ఇంకా వస్తుంది ఎక్కడైనా ఉంటుంది. ఎవరో తీసుకుని వెళ్ళారు ఏదో వీధిలో, ఖచ్చితంగా పాపను కొత్తగా పాప కనపడుతుంది కాబట్టి ఆ చుట్టుపక్కల వారు ఆచూకీ ఇస్తారు, వాళ్ళకు సంబంధించిన ఎవరైనా సరే ఇస్తారని పాంప్లెట్లు కూడా వాళ్ళకి ఇచ్చి తిరిగి ఈ యొక్క గ్రామాలన్నీ కూడా తిరుగుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ప్రాంతంలో కూడా తిరిగారు. అంతేకాకుండా పోలీసులు పక్క తిరుగుతున్న వీళ్ళ ప్రయత్నాలు అయితే వీళ్ళు జరిగింది. కానీ పోలీసులు ఇంతలా టెక్నాలజీ, మనం ఇప్పుడు జెన్జీ కాలంలో ఉన్నాం, అలాగే వ్యవస్థ కూడా ఫాస్ట్ టెక్నాలజీ, ఇప్పుడంతా కూడా ఏది కూడా దాపరికం అంటూ లేదు. ఇంత టెక్నాలజీ పెరిగిన రోజుల్లో కూడా ఇన్ని దాదాపుగా 15,000 కాల్స్ పైగా, అంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో 6 డంప్ అంటే టవర్స్ ఉన్నాయి. ఆ టవర్స్ నుంచి 15,000 కాల్స్ తీసుకున్నారు. అందులో కొంతమంది అనుమానితులు ఒక 400-500 మంది తీసుకున్నారు. అందులో ముఖ్యంగా 39 మంది అనుమానితులు తీసుకున్నారు. కానీ ఎక్కడా కూడా జాడ తెలియకపోవడంతో జ్ఞానేశ్వరి కోసం ఇంకా ఖచ్చితంగా ఎవరైనా తెలుసుంటే పాప ఆచూకీ లభిస్తే వెంటనే ఖచ్చితంగా మాకు చెప్పాలి. అదే నెంబర్ల కోసం అయితే మేము చూస్తున్నప్పుడు కూడా పాప దొరకాలని కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా మా తరపున కృతజ్ఞత తెలుపుతున్నాం. మీ కోరిక నెరవేరాలంటే ఖచ్చితంగా పాప దొరికితే మీ యొక్క కోరిన విధంగానే పాప దొరికితే బాగుంటుందని కూడా మేము కూడా ఎదురు చూస్తున్నాం. పాప ఖచ్చితంగా దొరుకుతుందని జ్యోతిషులు కూడా చెప్పారు, పూజలు కూడా చేస్తున్నాం. ఆ విధంగా ఉన్నాను. ఇప్పటికే 60-70 రోజులు అవుతున్నా సరే పాప ఇంకా లభ్యం కావలేదని కూడా తండ్రి గణేష్ అయితే ఇప్పటికీ ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇదికున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, ఈ యొక్క సిహెచ్ అగ్రహారం పామాయిల్ తోటల నుంచి.